Namaste, welcome to Khadri News. జై శ్రీకృష్ణదేవరాయ. శ్రీకృష్ణదేవరాయ గారి జయంతి సందర్భంగా బలేజ శంకారావం పేరుతో కదిరి పట్టణంలో నిర్వహించినటువంటి బైక్ ర్యాలీని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు కులస్తులకి, మీడియా మిత్రులకి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ వాళ్ళకి, కులస్తుల తరపున అదేవిధంగా అందరి తరపున పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు అందించినటువంటి సహకారాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రజలకు కానీ పట్టణ వాసులకి ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బైక్ ర్యాలీని పూర్తిగా సమన్వయంతో పూర్తి చేశాం. దానికి పేరు పేరున బలిజ జేఏసీ తరపున అన్ని డిపార్ట్మెంట్కు, మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సందర్భంగా పార్టీలకు, ప్రతిపక్షాలకి హెచ్చరిక కూడా జారీ చేస్తున్నాం. బలిజలతో పెట్టుకుంటే బంగాళాఖాతంలో కలిసిపోతారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయంగా బలిజల పైన దాడులు మొదలయ్యాయి. దాడులను మేము ఎదుర్కొంటూ, తిప్పికొడుతూ, ప్రతిస్పందిస్తూ వాళ్ళకి ఒక హెచ్చరిక చేరవేస్తున్నప్పటికీ వాళ్ళు పట్టించుకున్న పాపాలు పోలేదు. అయినప్పటికీ రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా బలిజ జేఏసీ పనిచేస్తుంది. అదేవిధంగా పార్టీలు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాయలసీమలో 52 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ కూడా బలిజలకు పలానా సీట్ అని చెప్పి కేటాయించలేదు. భవిష్యత్తులో కూడా మీరు ఎన్ని ఇస్తారని చెప్పి కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సీట్లు కేటాయించకుంటే బలిజల సత్తా చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే బలిజలకు ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ బలిజను గెలిపించుకునే బాధ్యత బలిజ జేఏసీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దయచేసి పార్టీలు కూడా అర్థం చేసుకోవాలి. బలిజలకు సీట్లు కేటాయించిన పక్షంలో నోటాకైనా వేస్తాం, లేదు ఇండిపెండెంట్కైనా వేస్తాం, కానీ పాలక ప్రతిపక్షాలకు ఓట్లు వేయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు న్యాయమైన డిమాండ్ 30% రాష్ట్రంలో ఉన్నాం, 30% సీట్లు మాకు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేకపోతే బలిజ బహుజన సమాజంతో కలిసి బీసీ నిదానంతో మేము ముందుకెళ్ళి రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే శక్తి బలిజలకు, బీసీలకు ఉందని చెప్పి, బీసీలు బలిజలు కలిస్తే ఒక విస్తృతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న 10 మండలాల నుంచి నల్లమాడ, ఓడిసి, అమడగూరు, తనకల్లు, నల్లచెరువు, ఎన్పికుంట, గాండ్లపెంట, తలుపుల మరియు కదిరి పట్టణము, కదిరి రూరల్ బలిజలందరూ సంఘీయులై సక్సెస్ఫుల్గా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల వారి జయంతిని, వర్ధంతిని ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అధికార లాంఛనాలతోనే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మేము ప్రతి మండలంలోనూ తిరిగి ఒక్క మాట చెప్తానే ఇంత రెస్పాన్స్గా వచ్చి తలుపుల మండలం కానీ, తనకల్ మండలం కానీ, నల్లచెరువు కానీ, ఎన్పికుంట కానీ, తనకల్ కానీ ప్రతి మండలంలో కూడా మంచి స్పందనతో అమడగూరు, ఓడిసి మండలాల నుంచి అధిక సంఖ్యలో, నల్లమాడ మండలం నుంచి చాలా అధిక సంఖ్యలో పాల్గొని వచ్చిన అక్కడి నుంచి పిలుచుకొచ్చిన ప్రజాప్రతినిధులందరికీ కూడా, ప్రజానాయకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా కుల సంఘ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అక్కడ పోయి
మన వాళ్ళందరూ కూడా పెద్దలు ప్రోత్సహించి పిల్లలను మా వెంట ఉండి నడిపించుకుని ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు వారందరికీ కూడా అన్ని మండలాల మా బలిజ కులస్తుల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం. నిన్నటి రోజు ప్రతి బలిజ గర్వించదగిన రోజు. కారణం ఏమిటంటే విజయనగర సామ్రాజ్య చక్రవర్తి సుభిక్ష పరిపాలన అందించినటువంటి ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణదేవరాయలు ఆయన జయంతి సందర్భంగా కదిరి పట్టణంలో ఎన్నడూ లేని రీతిలో బలిజల శంకారావం పేరుతో ఒక బైక్ ర్యాలీని ఏర్పాటు చేస్తే మా జేఏసీ తరఫున ఒక పిలుపుని అందుకొని ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి ఈ కదిరి పట్టణం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మండలాల ప్రజలంతా కలిసి రావడం చాలా హర్షించదగిన విషయం. అంతేకాకుండా ఇటువంటి ఒక గొప్ప కార్యానికి తమ వంతు సాయంగా నిలిచినటువంటి మీడియా మిత్రులకు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, దగ్గర పట్టణ ప్రజలందరికీ పేరు పేరున మేము ఆర్పిఎఫ్ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. కదిరి పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఒకటి ఏర్పాటు చేయాలని చూస్తే దానికి కూడా రాజకీయ రంగు పులిమి వారి మీద అడ్డుకోవడం జరిగింది. అది అడ్డుకోవడమే కాకుండా ఆ శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినటువంటి వ్యక్తులపైన అక్రమ కేసులు బనాయించి వారిపైన ఒత్తిడి తీసుకొని వస్తున్నాం. ఇది నిజంగా చెప్పాలంటే ఒక బలిజ కులస్తులందరికీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన విధంగా మేము భావించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే విధంగా మీరు బలిజల్ని అడ్డుకోవాలని చూస్తే ఇప్పుడు ఏదైతే కదిరి పట్టణంలో జరిగిందో దానికి రెండింతలుగా మేము బలపడతాం తప్ప బలహీనపడే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఏవైనా కావచ్చు, బలిజలకి సముచిత స్థానం కల్పించి బలిజ హక్కులను వారికి రావాల్సిన న్యాయపరమైన ఏవైతే ఉన్నాయో వాటి కేటాయించి శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రతి సంవత్సరం ప్రభుత్వమే అధికారికంగా జరిగేలాగా చర్యలు చేపడుతూ బలిజలకి రాజ్యాధికారం కోసం కూడా మేము అడుగులు వేస్తున్నాం. భవిష్యత్తులో అది సాధించే తీర్థం అని చెప్పడానికి కదిరి పట్టణంలో జరిగినటువంటి బలిజల శంకారావమే ఒక ఉదాహరణ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇలాగే కొనసాగుతుంది తప్ప ఎక్కడా తగ్గేది ఉండదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గమనించి శ్రీకృష్ణదేవరాయల జయంతిని అధికారికంగా జరపాలని, దానికి మా సంఘాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాటికి మీకు కూడా సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ఇంతటి ఘన విజయాన్ని అందించినటువంటి యావత్ బలిజ సోదరులకి, కదిరి పట్టణ ప్రజలకి, అధికారులకి, మీడియా ప్రతినిధులందరికీ మేము ఆర్పిఎఫ్ తరఫున కృతజ్ఞత అయితే కృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా నిన్న కదిరి బలిజ సంఘం ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు కదిరి చుట్టుపక్కల ఉన్న మండలాలలో అందరూ బలిజ సంఘీయులు అయితేనేమి, ఇతర కులస్తులు అయితేనేమి, ఎందుకంటే కృష్ణదేవరాయలు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక చక్రవర్తి. ఈ దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలన చేసిన వ్యక్తి కాబట్టి అన్ని కులాల వాళ్ళు నిన్న బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ విజయవంతానికి కృషి చేసిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కదిరి బలిజ సంఘం తరఫున అయితేనేమి, మా తరఫున అయితేనేమి, అందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులు అయితేనేమి, పోలీసు వారు అయితేనేమి, అలాగే దీనికి సహకరించిన, ఎందుకంటే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కాకోకుండా ఒకవేళ చిన్నగా ఏదైనా వాళ్ళకు డిస్టర్బెన్స్ జరిగినా కూడా దాన్ని చక్కగా వాళ్ళు కూడా అర్థం చేసుకొని, కృష్ణదేవరాయల గురించి అర్థం చేసుకుని వాళ్ళు కూడా సహకరించినందుకు పట్టణ ప్రజలందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ముందు కూడా కృష్ణదేవరాయల జయంతిని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టాలని చెప్పేసి ముందు మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి నిన్న సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాం. జై హింద్. బలిజ బంధువులకి నమస్కారం. శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘం కదిరి తరఫున అందరికీ నమస్కారం. నిన్న జరిగిన శ్రీకృష్ణదేవరాయ జయంతిని పురస్కరించుకొని ఒక బైక్ ర్యాలీ మనం
నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మరి ఎక్కడా కూడా ఏ అవాంఛనీయమైన సంఘటన జరుపుకోకుండా చాలా చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో జరిగింది. ఈ అతి తక్కువ టైంలో మనము పిలుపునివ్వడం జరిగింది. కానీ ఊహించడం దానికన్నా చాలా ఎక్కువగా జనం రావడం జరిగింది. నిజంగా చాలా గొప్ప విషయం అది. ఎవరో ఊహించలేదు. మేము కూడా ఇంత రెస్పాన్స్ ఉంది అనేది మాకు కూడా తెలియదు. ఈ దీంట్లో మనకేమిరా అంటే బలిజల ఐక్యత ఎంత ఉంది. బలిజలలో మనకు బలిజల మీద అంటే మన కులం మీద మనకు అభిమానం ఎంత ఉంది అని చెప్పుకునేదానికి ఒక చిన్న నిదర్శనం ఇది. ఇదే టెంపోతోనే మనము కంటిన్యూ చేస్తే అందరూ చాలా చాలా మనకు ఎన్నో విషయాలు, ఎన్నో మనకు పనులు కానీ, ఎన్నో విజయాలు కానీ మనం సాధించుకునేది చాలా అవకాశాలు, చాలా మనమే మెరుగుపరిచినట్లయింది నిన్న ఇష్యూతో. ఎవరు ఊహించలేదు. తర్వాత జనాలు కూడా ఎక్కడ చూసినా ఈరోజు ఇది పెద్ద చర్చ అయింది. ఒక్క కదిరిలోనే కాదు, చుట్టుపక్కల 10 గ్రామాల్లో కావచ్చు, అనంతపూరు, మిగతా తెనాలి నుంచి కూడా మనకు కాల్స్ వస్తున్నాయి. చాలా బాగా చేశారు, చాలా చక్కగా చేశారు. ఇది మా కృషి ఏం కాదు, ఇది అందరి ప్రోద్బలము, అందరి కృషి. అందరూ ఎవరైతే పాల్గొన్నారో అందరూ మాకు సహాయ సహకారాలు అందించారు. ఇది ఏ ఒక్కరి వలన అయ్యేది కాదు. ముఖ్యంగా ఇది రాజకీయాలకు అతీతంగా చేయాలనుకున్నాము, చేశాము. చాలా సక్సెస్ అయింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద, తర్వాత కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎక్కడా కూడా రోడ్లో కూడా ఎవ్వరూ కూడా డిస్టర్బెన్స్ అనేది లేకోకుండా పోలీసు వారు కావచ్చు, రెవెన్యూ వారు కావచ్చు, మున్సిపాలిటీ వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ వారి సహాయ సహకారాలు మాకు అందించడం జరిగింది. నిజంగా వారికి ఈ సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం తరఫున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్తే. అలాగే లెనిన్ కూడా, లెనిన్ మీద అంత పడిన దెబ్బలు మామూలుగా ఎవరికి పడలేదు. అంత నిరాశకు వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. కానీ ఆ నిరాశలో కుంగిపోలేదు. కుంగిపోకుండా మళ్ళా నిలబడి ఆయన ఒక పార్టీ రైతులతో కలిసి మనం పోరాడదాం అనే ఒక పార్టీలో ఒక సమావేశంలో ఆయన ప్రతిపాదన పెడితే పార్టీ మొత్తం తిరస్కరించారు. రైతులతో కలిసి పోరాడదాం వస్తుంది. ఆర్టీసీలో మాకు చాలా స్ఫూర్తిదాయకంగా అన్ని రకాలుగా సూచనలు, సలహాలు ఇచ్చి మమ్మల్ని పోరాటాల వైపు మళ్ళించి అడుగులు వేసే దాంట్లో ప్రధాన వ్యక్తిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆర్టీసీలో చాలా రోజులు, దాదాపు 35 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం ఉన్న, ఇతర సంఘాల్లో పనిచేసిన అలవాటు ఉంది. కానీ ఆ పద్ధతిని కాకుండా ఏ పద్ధతిలో పనిచేయాలి, ఏ వర్గం కోసం పనిచేయాలి, ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో సార్ మాకు మేలుకొల్పేదానికి మొదట కరపత్రాలతో మొదలైంది మా పరిచయం. రాష్ట్ర కమిటీ అందించిన కరపత్రాలను మాకు ఇచ్చి చైతన్యం తీసి ఒక దిశానిర్దేశం కలిగిన సంఘం వైపు నడవండి అని చెప్పడం చాలా హర్షించదగిన విషయం. మాసాంలో చాలా మునగడు ఉన్నాం. కార్మిక వర్గాన్ని ఏకం చేయడంలో మున్సిపల్ కార్మిక వర్గాన్ని, అదేవిధంగా ఆర్టీసీ కార్మిక అగ్రగామిగా ఉంటూ మా అందరికీ స్ఫూర్తిదాయకమైన మాసాంరెడ్డి గారు అనేక పుస్తకాలు రాశారు. పుస్తకాల పేర్లు కూడా చివరిలో ఉన్నాయి. ప్రపంచీకరణపై పోటీన కవితా సంఘం రచయితగా కాకుండా కవిగా మాసాంరెడ్డి గారికి చాలా ప్రఖ్యాతమైన పేరుంది. రాష్ట్ర వ్యాప్తంగా సాహితీ సమితికి గౌరవాధ్యక్షులు పనిచేశారు. అదేవిధంగా ఈ నెల చివరిలో ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. 29వ తారీఖు డెవలప్మెంట్ ఆఫీసర్ రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత రాబోయే కాలంలో మరింత ప్రజా ఉద్యమాలకు కవిగా, రచయితగా ప్రఖ్యాతమైన పేరు సంపాదిస్తానని
అలాంటి ఆశావాహం వ్యక్తం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇవ్వడం జరిగింది. ఇలాంటి విషయాల సార్కి మా అంగన్వాడీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. శ్రమజీవుల రాజ్యం రావాలి, శ్రమజీవుల బతుకులు మారాలి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి శ్రమ దోపిడీ నిర్మూలించడానికి మార్క్స్ గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఆయుధంగా ఆచరణలో ఏ విధంగా ఈ వ్యవస్థ మార్పు కోసం పనిచేయాలని చెప్పి మార్గదర్శకంగా ఆచరణగా సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టి నిరూపించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ లెనిన్ గారు. ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలని వర్గాలుగా, రెండు వర్గాలుగా, అంటే దోపిడీకి గురయ్యే వర్గం, దోపిడీ చేసే వర్గంగా ఉన్న ఈ సమాజంలో కష్టజీవుల కోసం వామపక్ష వాదులు ఏ విధంగా పనిచేయాలి అని తన జీవితంలో ఆచరించి చూపించిన గొప్ప వ్యక్తి కామ్రేడ్ లెనిన్ గారు. ఆయన సంబంధించి ఆయన జీవితంలో చేసిన కృషిని, అలాగే సమాజానికి ఆయన అందించిన వాస్తవ విషయాలని ఈ పుస్తక రూపంలో సరళంగా, అంటే మనకు అర్థమయ్యే పద్ధతిలో, భాషలో ఈ పుస్తకాన్ని రచించి ఇది ప్రజలకు తీసుకువెళ్ళాలి అని భావించిన రచయిత కుమారస్వామి రెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సరిగ్గా ఒక 20 ఏళ్ళ క్రితం నేను ఇక్కడ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుకున్నాను. మన కదిలే వాణిజ్యంలో రూమ్ తీసుకొని ఉన్నాను. ఒక వ్యక్తి వచ్చి సంకలో బ్యాగ్ వేసుకుంటాడు. మిత్రమా, సమావేశం ఉంది, వస్తావా అని అడిగాడు. ఏంటి సమావేశం సార్? మేము ఏదైనా చదువుకొని పిల్లలము, మాకు దానితో పనే ఉంది, అవి ఏంటో మాకు తెలియవు అంటే, ఏం లేదులే మీరు రాండి, మీకు అక్కడ విజ్ఞాన విషయాలు ఉంటాయి అని చెప్పాడు. ఆ వ్యక్తే మన కుమారస్వామి సార్. మరి జన విజ్ఞానాలకి చెప్పింది సారే. సార్ ఆధ్వర్యంలో నేను గత 20 ఏళ్ళ నుంచి కదిలో హై స్కూల్లో చెరువు క్యారెక్టర్స్ అయితేనేమి, తర్వాత 3 రోజులు వైద్య శిబిరాలు ఇవన్నీ దిగ్గుజైన కదిలో సాయపడుతున్నాను. అది ఆ రోజు పడినటువంటి విత్తనమే అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ విషయం అక్కడ చూస్తే ఈరోజు ఇది పుస్తకావిష్కరణ సభ. సార్ నిన్న ఫోన్ చేశాడు, ఓ పుస్తకావిష్కరణ ఉంది మిత్రమా సైదాబాద్ ఆంజనేయ స్వామి గుడి ఫంక్షన్లో అంటే వస్తాను సార్ అని. నిన్న నుంచి ఉద్యోగం మొదలు పడుతున్నా. అక్కడ వెళ్ళినాము. సరే, అక్కడ ఏం మాట్లాడాలా, మనకు పూర్వచరిత్ర పుస్తకం గురించి ఇప్పుడే మా చేతలో పెట్టారని. కనీసం ఒక 2 రోజులు టైం ఉంటే నేను చదువుకొని దాని గురించి మొదలు పెట్టాలని తెలియజేస్తాం. కానీ ఏదైతేనేమి మాకు పాఠశాలలో ఒక అంశం ఉంటుంది పరీక్షలో, అదేమంటే పుస్తక సమీక్ష అనేది. ప్రతి విద్యార్థి గ్రంథాలయమైనటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని దాన్ని ఆమూలాగ్రం చదివి దాని మీద తన అభిప్రాయం రాయాలి. అది 10 మార్కులకు ఉంటుంది. నాకు ఆ అంశం మీద బాగా తోడ్పడింది. ఈ పుస్తకము బాగా తోడ్పడింది అన్నమాట. నేను 40 రోజులు ఈ పుస్తకాన్ని కూడా మా విద్యార్థులకు ఇచ్చి దాని మీద సమీక్షించాలని చెప్పి అందరూ. మిత్రుడు రాంగోపాల్ గారు ఇక్కడ వచ్చారు కాబట్టి 4 విషయాలు మనకు ఉపయోగపడే మాటలు చెప్తాడు ఉద్దేశంతో ఈ సమావేశానికి రావడం జరిగింది. కాబట్టి లెనిన్ గారు 125 సంవత్సరాల క్రితం ఏదైతే విషయాలన్నీ ప్రజలకు, కార్మికులకు, రైతులకు, మహిళలకు ఉపయోగపడే విషయాలు చెప్పినారో ఆ విషయాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయనే విషయాలు మాత్రమే నాకు తెలుసు. నేను చదువుకుంటాను కాబట్టి ఇంకా మిగతా విషయాలన్నీ కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంగోపాల్ గారు మాట్లాడారు.
దీనికి గోవిందరాజు గారు దీనికి కొంత సహాయం కూడా చేశారు. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో ధన్యవాదాలు చేసుకుంటున్నాం. ఈ లెనిన్ గురించి మనము ప్రస్తావించుకుంటున్నప్పుడు లెనిన్ గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించుకుంటున్నాం మీకు తెలిసే ఉంటుంది. లెనిన్ శతవర్ధంతి జరుగుతుంది, అంటే ఆయన మరణించి 100 ఏళ్ళు. ఈ సంవత్సరం పాటు లెనిన్ గురించి మనం స్మరించుకుంటాం. అయితే లెనిన్ ఎప్పుడో 100 ఏళ్ల కిందట చనిపోయాడు. సరే, ఆయన అంతకుముందే పుట్టున్నాడు, ఒక 58 ఏళ్ళు జీవించాడు. రష్యాలో విప్లవం తీసుకొచ్చాడు, బాగానే ఉంది. రష్యాలో విప్లవం తీసుకొచ్చిన తర్వాత మనం ఎందుకు లెనిన్ మనం ఇప్పుడు ఎందుకు ఈ రోజు ఎందుకు మనం ఆయన గుర్తు చేసుకోవాలి, ఇది మనం ఆలోచించాల్సి వస్తుంది. అందుకని లెనిన్ మీద పుస్తకం రాయడం అనేటువంటిది మన గొప్పతనం కాదు. ఆ లెనిన్ గురించి మనం ఎందుకు ఆలోచించాలి అనేది మన గొప్పతనం. లెనిన్ ఎందుకని అక్కడ వాక్యం మొదటి వాక్యంలోనే ఉంది, ఏంటి? లెనిన్ లేడు, చూడు జనంలో ఉన్నాడు అన్నాడు. అంటే లెనిన్ ఎక్కడ ఉన్నాడు? జనంలో ఉన్నాడని చెప్తున్నాడు, ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే లెనిన్ ఆ లెనిన్ ఉన్నాడని కాదు అర్థం. ఆ లెనిన్ ఏదైతే అందించాడో, ఏ వారసత్వాన్ని అందించుకున్నాడో, ఆ వారసత్వాన్ని ఎవరైతే పులిపుచ్చుకొని పోరాటాలు చేస్తున్నారో జీవితంలో, అతను లెనిన్ అని మైకోవిస్కీ చెప్పాడు. మైకోవిస్కీ అనే ఒక కవి రష్యాలో. ఆయన లెనిన్ మీద ఒక దీర్ఘకావ్యం రాశాడు. దీర్ఘకావ్యం అంటే మామూలు కవిత్వం అంటే ఒక 10 లైన్ల 20 లైన్ల ఉంటుంది. అలా కాకుండా ఆయన మొత్తం ఆ జీవితాల నుంచి చివరి వరకు మొత్తం రాశాడు. అక్కడ రష్యా పరిస్థితులు కూడా రాశాడు. ఆ కవిత్వాన్ని శ్రీశ్రీ అనువాదం చేశాడు. ఆ అనువాదం చేసిన పుస్తకాన్ని నేను చదివి లెనిన్ జీవితాన్ని గురించి దాంట్లో నుంచి కొంత తీసుకొని ఒక చిన్న పుస్తకంగా మేము ముందుంచున్నాం. ఈ పుస్తకాన్ని చదవగానే మనకు లెనిన్ అంటే ఏంటో మనకు బయటపడుతుంది. చేసినటువంటి నా రజక సోదరులందరికీ ధన్యవాదములు. మరి ఈరోజు ఇంత గొప్ప విశ్వాసంలో నా చెలికి ఆంజనేయులు నా బామాటికి సంతాపన మీటింగ్ చేయడానికి చాలా కృషి చేశారు నా రజక సోదరులు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చాలా ఆంజనేయుల గారికే కాకుండా ఇంకా ఎవరైనా మన మిత్రులు సోదరులు ఇలాంటి కార్యక్రమాలను జరుపుకోవాల్సిందిగా మరి అందరికీ మన భావజాలాన్ని వెనుక నీ ఊహించిన సంకల్పాన్ని నెరవేర్చే వరకు పోరాటాన్ని సాగిస్తామని ఈ కన్నీటి బిక్కోలు సభలో ప్రమాణం చెప్పింది. మా మనసులో మనసై మా ఊపిరిలో ఊపిరిపై మా నీళ్ళలో ఒక నీళ్ళపై మాతో కలిసి అనేకమై మా కార్యక్రమ సాధనలో మా వెనుకే ఈ కన్నీటి నిండు పున్నమి జాబిలిలా వెలిగే అందాల ముద్దుల మోహి సాహసమే ఊపిరిగా రజక సేవే ధ్యేయమనే భావనని కానీ మున్నట్టుల్ని ఆ ఖచ్చితంగా మరణించిన నీకు ఏమి చెప్పుదు ఈ ఆత్మక్షోభ, ఏమి చెప్పినా ఎవరికి అర్థం అన్న మరువలేకపోతున్నాం నీ మరణం. వారు వ్యక్తిల మనసుతో అడవిలో ఏర్పడే కాదు చిచ్చులాగా నీవిక ఉన్నావనే భావనతో, నీవిక లేవనే భావనతో బాధపడుతూ దేవుడు లేడని, ఒకవేళ ఉన్న దయలేని కఠిన శిలాస్తుడని, కనికరము లేని మహాపాపిని బాధాతప్త హృదయంతో మీకు కోరుకుంటున్నాను. ఆంజనేయులు గారు మన మధ్య లేరు. లేనటువంటి విషయాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే నాకు సన్నిహితుడిగా, ఒక స్నేహితుడిగా, ఓ మంచి వ్యక్తిగా ప్రతిరోజు నాతో మాట్లాడేటువంటి వ్యక్తి అతను మన మధ్య లేనంటే నేను జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, తర్వాత మాట్లాడాలనేటువంటి దుస్థితి కూడా. కానీ నేను మాట్లాడాలనేటువంటి భావన కాకుండా
నా వంతుగా నేను సహకరిస్తానంటూ ముందుకు వచ్చినటువంటి ప్రతి కార్యక్రమంలో నేనున్నానని ఎక్కడ అనంతపురంలో ఉన్నా ఎక్కడ కర్నూలులో ఉన్నా కానీ ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఇంకోదిగా సహాయపడుతున్నటువంటి మన ఆర్టీసీ నారాయణ రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభ కార్యక్రమానికి చేసినటువంటి రజక సోదరిమణులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మన రజక కులం కోసం జనికే ఆంజనేయులు గారు పడినటువంటి పాటు, ఎందుకంటే ఎక్కడ ఏ గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ గ్రామంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఏ గ్రామంలో రజక సోదరులు కానీ సోదరిమణులు కానీ దాడులు దౌర్జన్యాలు జరిగినా నేనున్నానంటూ ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో బాతువా గ్రామంలో జరిగిన 40 కుటుంబాల రజక సోదరులను ఊరి నుండి బహిష్కరిస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలుగే ఆంజనేయులు గారు వాళ్ళ పైన సెల్లెల్లో మీడియా ద్వారా మెసేజ్ పంపించినటువంటి వ్యక్తి. అలాగే ఎక్కడైనా కానీ ఎవరిపైన కానీ ఏ కార్యక్రమం జరిగినా భయపడకుండా ఎంతటి వ్యక్తి అయినా సరే వాళ్ళు ఏం చేస్తారో ఏమో అనుకోకుండా ముందుండి మన రజక సోదరులను నడిపించినటువంటి వ్యక్తి ఎవరంటే మన తెలుగు ఆంజనేయులు గారు. ఈరోజు చిన్న ఉదాహరణ, మనకు ఎక్కడున్నాడు రా హరి అంటే హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా నీ హరి అంటే అందులేడు సందేహం వలదురా, ఈ స్తంభంలోనే ఉన్నాడు, నీ ఎదురుగా ఉన్నాడు అని ఉంది. ఎందుకంటే ఈరోజు ఎక్కడా లేడు మన తెలుగు ఆంజనేయులు, ఈ మీటింగ్ లోనే ఉన్నాడు, మన మధ్యనే గుర్తు తీరుతున్నాడు అని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎక్కడ ఏ రజక కులాలు ఒక 5 మంది 10 మంది కలిసినారంటే కూడా అక్కడ తెలుగు ఆంజనేయులు ఉంటాడు. ఆయన కోసం మనం పాటుపడదాం, ఆయన అడుగుదాడలో మనం నడుద్దాం. మరి మనమే కాకుండా మన పిల్లలను కూడా మన రజకలో ముందడుగు వేయించి మన రజక జాతిని నిరూపించేదాకా మన పిల్లలను కూడా తయారు చేయాల్సిందిగా మనము అందరూ చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. వడ్డెర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దేవాల వెంకట గారి ఆధ్వర్యంలో వడ్డెర యువకర్జన గుంటూరు రేపు వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ 25వ తారీఖున పల్నాడు జిల్లాలో ఉన్న వడ్డెర్లు ఉద్యోగస్తులు యువజన నాయకులు అందరూ కలిసి వేలాదిగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాల్సింది. ఎన్నో సంవత్సరాల నుంచి వడ్డెర్లు 75 సంవత్సరాల నుంచి వడ్డెర్లు ఏ రాజ్యాధికారం లేకుండా ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీలుగా రాజ్యాధికారం పదవులు లేకుండా ఈ రాజకీయ పార్టీలందరూ గొడుగులాగా వాడుకోవటం ఇదంతా కరెక్ట్ కాదని దేవల వెంకట గారు ఈ మహా యువకర్జనని ఏర్పాటు చేయడం అనేది. దీనివల్ల ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో కనీసం 2 ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ అయినా సాధించుకోండి. రానున్న భవిష్యత్ రోజుల్లో వడ్డెర్లకి చైతన్యం చూపించి విద్య వైద్య రాజకీయ భవిష్యత్తు వ్యాపారం అంతా చూసుకుంటానికి మనకంటూ ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ నామినేటెడ్ పదవుల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది మీ అందరం కూడా సహకరించి నర్సరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పిడుగురాల, గుర్జాల, మార్చర్ల, పెద్దకొర్రపాడు ఈ పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి ఈ వేలాదిగా జనాలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చేసి యావత్ ఆంధ్రప్రదేశ్ వడ్డెర్ల మొత్తానికి సభావేదికగా తెలియజేస్తాం. తలపెట్టాము. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో 30 లక్షల మంది వడ్డెర్లు ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలకి వడ్డెర కులం అంటే కేవలం ఓట్లు వేసేయడమే కానీ సీట్లు ఇవ్వడానికి వాళ్ళకి మనసొప్పట్లేదు. ఈ నర్సరావుపేట పార్లమెంట్ లో కూడా 1,50,000 ఓటింగ్ ఉన్న వడ్డెర కులానికి 2 ప్రధాన రాజకీయ పార్టీలు మొత్తం కూడా వడ్డెర్లు కేవలం ఓటు బ్యాంక్ గా చూస్తూ కేవలం 1-2 కులాలకు ఇచ్చి మేము బీసీకి ఇచ్చామని చెప్పి ఈ రాజకీయ పార్టీ చెప్పడం నిజంగా దారుణం. అందుకే ఈ మా రాజ్యాధికారం కోసం వడ్డెర యువకర్జన తలపెట్టాము. నర్సరావుపేట పార్లమెంట్ నుంచి పెద్దలందరూ కూడా సహకారంతో రేపు జరగనున్న కార్యక్రమానికి వేలాది తరలి వస్తారని కోరుకుంటున్నాం. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఉదయం 10 గంటలకు.
ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.